సికింద్రాబాద్లో రామ్ గోపాల్పేట్ డివిజన్ను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ సుచిత్ర తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలిపారు. 4.5 ఏళ్లు సేవ చేసిన తమకు మరోసారి అవకాశం కల్పిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు సేవలు అందిస్తామని కార్పొరేటర్ సుచిత్ర చెప్పారు. 2 డేస్లో అది కంప్లీట్ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. కంపల్సరీగా వారి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తూ వారి రెస్పాండ్ అవుతూ వారి పనులను మేము చేయడం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరంలో ప్రజలకు ఎప్పుడు కూడా మేము రెస్పాండ్ అవుతూ వారికి అందుబాటులో ఉంటూ వారి చెప్పిన పనులను పరిష్కరిస్తూ ఉన్నాము. అలాగే మేము డెవలప్మెంట్స్లో కానీ మొన్ననే 26 కోట్లతోటి బేగంపేట్ రైల్వే స్టేషన్ మన కాన్స్టిట్యున్సీ వచ్చేవరకు, మన కాన్స్టిట్యున్సీ కాకుండా పార్లమెంట్ వచ్చేవరకు కాచిగూడ, నాంపల్లి, చెర్లపల్లి, అట్లా మన కొమరెల్లి అంటే ఒక మల్లన్న దేవుడు అంటే మనకి తెలంగాణలో యాదగిరిగుట్ట తర్వాత ప్రముఖ ఆలయమైన దానికి కూడా రైల్వే సౌకర్యాన్ని స్టేషన్ని ఏర్పాటు చేయడంలో మొన్న 103 రైల్వే స్టేషన్లు ఓపెన్ చేసిన